ఏం లేదయ్యా. అయ్యో, నీ ఒంటి మీద ఆ దెబ్బలేంటి? అడిగింది కంగారుగా. ఇవా, ఏదో గీసుకుపోయింది, అదే పోద్ది అని తుండులో మొహం తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అయ్యకి అబద్ధం చెప్పటం కూడా రాదు. ఆ దెబ్బలు గీసుకున్నట్టు లేవు, ఎవరో కొడితే కమిలినట్టున్నాయి. ఈ వయసులో అయ్య అన్ని దెబ్బలు ఎందుకు కాస్తున్నాడు? వాటిని ఎందుకు దాస్తున్నాడు? జాతర వెళ్ళాక ఈ విషయం కూడా తేలిపోవాలి. కూతుళ్ళ మీద ఒట్టివేసి అయ్య అబద్ధం చెప్పలేడు అనుకుంది. అటక మీద పెట్టిన ఇత్తడి వీరభద్ర పళ్ళెం తీసింది. దాన్ని బాగా తోమింది. బొడ్డొత్తి తయారు చేసేందుకు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని వచ్చారు అక్కా చెల్లెళ్ళు. పత్తి విడదీసి పేని 9 వరుసలు వేసి లావు ఒత్తిని తయారు చేసి పెట్టుకున్నారు. గ్రామమంతా సందడిగా ఉంది. జరగబోయే జాతరకి అందరూ రావాలని డప్పు కొట్టి చాటింపు వేశారు. పులివేషాల వాళ్ళు రంగుల బ్రష్లను బయటకు తీసి సిద్ధం చేసుకున్నారు. గణాచారులు గజ్జల్ని సరిచేసి పెట్టుకున్నారు. పక్క గ్రామాల నుంచి ప్రభలు కట్టుకుని వచ్చే వాళ్ల కోసం ఏర్పాట్లు చేశారు. నీలకావిడులు, వేపమండలు, ఊరేగింపులు జాతరలో భాగం పంచుకుంటాయి. తోలుబొమ్మలాటల వాళ్ళు అంగళ్ళు పెట్టుకునే వాళ్ల కోసం గుట్ట మీద నేల చదును చేశారు. మర్నాడు పొద్దున విక్రమ్ బండేసుకుని వచ్చాడు. వరాలు వాగు దగ్గరకు వెళ్ళింది. ఇద్దరూ చెట్టు కింద కూర్చున్నారు. వరాలు, ఏదన్నా మాట్లాడు అన్నాడు. మీరు ఆఫీసర్గా ఎప్పుడు వస్తున్నారు అని అడిగింది. ఇంకా కొద్ది రోజుల్లో. ఇక్కడే ఉంటారా? మన్యంలో ఉంటా. ఈ గ్రామానికి వచ్చిపోతుంటాను. మా గ్రామాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది అనగానే అతను వరాలు కళ్ళల్లోకి చూస్తూ, ఈ గ్రామం నీ అంత బాగుంది అన్నాడు. వరాలు సర్దుకుని కూర్చుంటూ, మీకు తేడాగా ఏమీ అనిపించలేదా అంది. ఏముంది, వృత్తి పనుల వాళ్ళు బాగానే ఉన్నారు. రైతులు వాళ్ల పనిలో ఉన్నారు. పాడి పశువులకు ఇబ్బంది లేదు. పిల్ల మేక హాయిగా ఉన్నారు. ఇంకేం కావాలి? అంతేనా? ఈ గ్రామ యువకుల గురించి కొంచెం ఆలోచించండి. వాళ్ళకు ఉద్యోగాలు సరిగా లేవు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ వాళ్ళకి డబ్బు వస్తుంది. ఎలా? అదే తెలీదు. ఏ పని చేయకుండా డబ్బెలా వస్తుందో. మగవాళ్ళు తాగి ఇంటికొస్తారు. భార్యల్ని బాధ పెడతారు. ఇంట్లో అవసరాలకు డబ్బులివ్వరు. కానీ తాగటానికి డబ్బు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు అంది. ఎక్కడ పనులు చేయకుండా డబ్బు రావటం అంటే అది అక్రమ సంపాదనే అయ్యుంటుంది అన్నాడు విక్రమ్. మీరు ఆఫీసర్గా వచ్చాక ఈ విషయాలు తెలుసుకుంటారని చెబుతున్నాను. నీకు గ్రామం పట్ల చాలా అక్కర ఉంది వరాలు. నీలాంటి బాధ్యత గల వాళ్ళంటే నాకిష్టం. సరే, ఇక నేను వెళతాను. అప్పుడే వెళతావా? కాసేపు ఉండొచ్చుగా అన్నాడు. జాతరకి సంబంధించిన పనులు ఎంత చేసినా ఇంకా ఉంటూనే ఉంటాయి. అక్కకి పనిలో సాయం చెయ్యాలి. సరే వెళ్ళు, నేను వెళతాను. మళ్ళీ రేపొస్తాను అన్నాడు. రేపు బేగి రండి. తెల్లారకుండానే వచ్చేయాలి. మీకోసం గుట్ట దగ్గర ఎదురు చూస్తుంటాను అంటున్న వరాలు మొహంలో ఏదో ఆరాటం, భయం కనబడింది విక్రమ్కి. ఏమైంది వరాలు? ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? ఎంత రాత్రైనా సరే వచ్చేస్తాను, సరేనా అన్నాడు. అలా చేయండి బాబు. మీరిక్కడుంటే నాకు ధైర్యంగా ఉంటుంది అంది వరాలు తేలిక పడుతూ. ముందు ఆ బాబు అనటం మానెయ్యి. నన్ను పేరు పెట్టి పిలువు. అమ్మో, మీలాంటి పెద్దోళ్ళని పేరు పెట్టి పిలవటమా? అపచారం అంది లెంపలేసుకుంటూ. పిలవు కదూ, అయితే నేను ఈ రాత్రికి రాను అన్నాడు. అమ్మో, మీరు రాపోతే ఎట్టా? అంతా తారుమారైపోతుంది అంది కంగారుగా. ఏంటి? అదే, జాతరకి అందరూ బంధువులు వస్తారు. మీరు లేకపోతే ఎలా అని అంది నసుగుతూ. నేను నీకు ప్రత్యేకమని చెప్పావు, అది చాలు నాకు. ఇక నిన్ను ఇబ్బంది పెట్టనులే. ఈ రాత్రికి వచ్చేస్తాను, నువ్వు ఇంటికెళ్ళు అన్నట్టు జాతర రేపేగా అన్నాడు అక్కడి నుంచి కదులుతూ. అవును బాబు, మర్చిపోకండి అని చెప్పి వరాలు ఇంటికి వచ్చేసింది. సీతాలు పెట్టెలోంచి తల్లి చీరలు బయటికి తీసింది. అందులో ఎర్ర అంచు ఉన్న తెల్ల చీర తీసి చూసింది. అక్కడక్కడ మచ్చలు ఉన్నాయి. జాతరకి ఆడవాళ్ళందరూ తెలుపు చీరలు కట్టుకుని వస్తారు. వరాలు, అమ్మ తెల్ల చీర ఒక్కటే ఉంది, మనిద్దరం ఎలా కట్టుకుంటాం అంది సీతాలు. ఏది చూపించు అంటూ పెట్టెలోంచి చీరలు బయటికి తీసి చూసింది. తెల్ల చీర ఆ ఒక్కటే ఉంది. కొత్తది కొనేందుకు డబ్బులు లేవు. చీర మడతలు విప్పి చూసింది. అబ్బా, ఎంత మెత్తగా ఉందో! అమ్మ పెళ్ళైనప్పటి చీర. అప్పట్నుంచి దీన్ని దాచి ఉంచింది. దీన్ని ఆ రోజు ఇద్దరం ఎలా కట్టుకుంటాం? అందుకే నువ్వు కట్టుకో అంది వరాలు. నాదేముంది చెప్పు, ఇంట్లో ఉండేదాన్ని. జాతరలో చురుకుగా పాల్గొనేది నువ్వు కాబట్టి నువ్వే ఈ తెల్ల చీరని కట్టుకోవాలి అంది సీతాలు. ఇంటికి పెద్ద కూతురివి,
నువ్వు కట్టుకోకుండా చిన్నదాన్ని నేనెట్లా కట్టుకుంటాను? నువ్వు ఘటం తీసుకురావాల్సిన దానివి. నీకే తెల్లటి చీర కావాలి మరి అంది వరాలు. సరే, ఇద్దరం కట్టుకోవాలి కాబట్టి ఓ పని చేద్దాం. అమ్మ చీర మనిద్దరికీ సమానం. దీన్ని రెండుగా చేసి ఓణీలు చేసుకుందాం. సరే అక్క, అప్పుడు ఇద్దరం అమ్మ చీరని కట్టుకున్నట్టు ఉంటుంది అంది వరాలు. ఇద్దరు చీరని చెరో మొక్క చేసుకుని పెట్టెలో పెట్టుకున్నారు. మర్నాడు జాతరకి కావలసిన సరంజామా ఇద్దరూ కలిసి సిద్ధం చేసుకున్నారు. ఘటానికి పసుపు రాసి బొట్టు పెట్టి వేపమండలు కట్టాలి అంది వరాలు. అది రేపు నేను చేస్తాను. ఈలోగా వీరభద్రుడి ఒత్తిని మట్టి మూకుడులో పెట్టి నూనె పోసి నానబెట్టు. లేకపోతే ఒత్తి నిలిచి ఎక్కువసేపు వెలగదు అంది సీతాలు. గూడెంలో కోసుకొచ్చిన పూలను వసారాలో పోశాడు రంగన్న. చెయ్యి తీరుబడయ్యాక వీటిని మాల కట్టండి. దండలు పోతడికి ఇచ్చి గుట్ట దగ్గరికి పంపండి. పోలేరమ్మ విగ్రహానికి దండలు వేస్తారు అని చెప్పాడు. చుట్టుపక్కల ఆడవాళ్లు అక్కడికి వచ్చారు. దారపు బంతులు సూదులు తీసుకొచ్చి పూలను గుచ్చి దండలు కట్టసాగారు. బయట గాలి ఎక్కువగా వీయటం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. పూలు కొట్టుకుపోతున్నాయని వాటిని తీసుకుని లోపలికి వచ్చారంతా. గాలి మరి కాస్త జోరందుకుంది. ఇదేంటి ఎంత గాలి? రేపు కూడా ఇలాగే ఉంటే జాతర చేయటం కష్టమవుతుంది అనుకున్నారు అందరూ. వరాలు మనసులో భయాలు మెదిలాయి. ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికే రోజు. ఎటువంటి ఆటంకాలు రాకుండా అనుకున్నట్టు జరుగుతుందో లేదో. ఈ గాలి మా అందరి ఆశలపై నీళ్లు చల్లదు కదా. రేపు చాలామంది జీవితాల్లో మార్పు రాబోతుంది. వాళ్ళందరి మనసుల్లోనూ సంతోషం మిగులుతుందా? వరాలు బయటికి చూసింది. చిన్నగా మొదలైన గాలి భయంకర రూపం దాల్చింది. ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి. ఇంటి పైకప్పులు ఎగిరిపోయి ఇళ్లల్లో సామాను కొట్టుకుపోతున్నాయి. అతి కష్టం మీద ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్లారు. కరెంటు స్తంభాలు కూలి కరెంటు పోయింది. గాలికి వాన కూడా తోడైంది. కొట్టి కురిసింది. పాకల్లోకి నీళ్లొచ్చాయి. తాటాకు దడులు నీళ్లలో కొట్టుకుపోయాయి. చాలామంది తమ పాకలు వదిలేసి విలువైన సామానుంటే తీసుకుని పొరుగున ఉన్న డాబా ఇళ్లకు చేరుకున్నారు. ఆ రాత్రి అందరికీ కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఉరుములు, మెరుపులు, పిడుగుపాటుకు పిల్లలు ఉలిక్కి పడుతూ ఏడుపులు. రేపటికల్లా వాన తగ్గితే జాతర చేసుకోవచ్చనే ఆలోచన కాస్త. ఇల్లు కొట్టుకుపోకుండా ఉంటే చాలనుకునే పరిస్థితికి వచ్చింది. తెల్లవారింది. కానీ వాన తగ్గలేదు. కొండ మీద కురిసిన వర్షం ధార ఊళ్ళోకి వచ్చిపడింది. ఒక్క రోజులో ఎంతో మార్పు చోటు చేసుకుంది. వాయుగుండం పడిందని రేడియోలో విన్నవాళ్ళు ఈ గాలివాన అప్పుడే పోదట, ఇంకో 2 రోజులు ఎట్టాగే ఉంటాయి, ఎవరూ బయటికి రాకండి అని డప్పు వేయించి చెప్పించారు. ఎప్పుడూ సందడిగా ఉండే గ్రామం నరమానవుడు బయట తిరగక వెలవెలబోయింది. ఈ వర్షం రాకుండా ఉంటే ఈ పాటికి తమ బిడ్డలు ఇంటికి వచ్చేవాళ్ళు. ఎందుకు ఆ సమయం ఇంకా రాలేదు అని బాధపడ్డారు. రాము విశాఖపట్నం వెళతానన్నాడు. తిరిగి వచ్చాడో లేదో ఎలా తెలుస్తుంది? బయట అడుగు పెట్టేటట్టు లేదు. ఎవరిని అడగాలి? విక్రమ్ బాబు ఈ వానికి వచ్చి ఉండడు. అన్నీ తారుమారయ్యాయి. ఏది ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలీదు. సహనంగా ఉండటం తప్ప ఏం చేయగలం అనుకుంది వరాలు. మరుసటి రోజున వర్షం తగ్గింది. గాలి కూడా అంత ఉధృతం తగ్గింది. గ్రామం వాళ్ళు ఎగిరిపోయిన తాటాకుల్ని వెతుక్కుంటూ తెచ్చుకుని ఇల్లు బాగు చేసుకునే పనిలో పడ్డారు. గ్రామంలో డాబా ఇళ్ల వాళ్ళు పాకల వాళ్ళకి భోజనాలు వండి పెట్టారు. ఆ రోజంతా వస్తువుల్ని శుభ్రం చేసుకుని ఇళ్ళని ఒక క్రమానికి తెచ్చుకున్నారు. నిద్రలేని 2 రాత్రులు గడిపిన ఆ గ్రామం ఆ రాత్రి ఆదమర్చి నిద్రపోయింది. తెల్లారి రాము వరాలి ఇంటికి వచ్చాడు. ఎలా ఉన్నావు రాము? మీ ఇంటికి ఏం కాలేదుగా అని అడిగింది. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడ కాదు, కొండ దగ్గరకు రా, చెప్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వరాలు ఇంట్లో పనులు చేసుకుని కొండ దగ్గరకు వెళ్ళింది. చెప్పు రాము, నాకు కంగారుగా ఉంది అంది. విక్రమ్ గారిని ఎవరో దారుణంగా కొట్టి రోడ్డు మీద పడేశారట. ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఓరి నాయనోయ్, ఇంత ఘోరం జరిగిపోయింది. ఎవరు చేశారు ఈ పని? ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు. ఎప్పుడు జరిగింది? మొన్న ఇక్కడి నుంచి వెళ్ళిన ఆ రాత్రి ఆయన బండి మీద ఇంటికి వెళుతుంటే ఎవరో బండి ఆపి ముసిగేసి కొట్టారట. ఈ వర్షం వల్ల మనం అనుకున్నది జరగకపోగా ఇలా జరిగిందేమిటి? ఆయన ఎప్పుడు కోలుకుంటారో పాపం. మనం పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇప్పుడేం చేద్దాం అంది వరాలు నీరసపడిపోతూ. అలా కంగారు పడుకు. ఇప్పుడు మరో చిక్కొచ్చి పడింది. విక్రమ్ గారికి స్పృహ రాకపోతే గనక ఎవరు కొట్టారో తెలుసుకునేందుకు ఆయన ఫోన్ తీసుకుని పరిశీలిస్తారట. సూర్యపండుకి చాలాసార్లు ఫోన్ చేస్తున్నట్టు అందులో ఉంటుంది. దాని గురించి ఆరా తీస్తున్నారు. పోలీసులు వచ్చి ఆయన్ని అడుగుతారు. ఆయన నీ పేరు చెబుతాడు. అప్పుడు మీ ఇంటికి పోలీసులు రావచ్చు.
ఓలమ్మో, నాకేం తెలీదు. ఆయనే ఫోన్ చేసి మాట్లాడారు కదా. నిజమే, ఆ విషయం మనకు తెలుసు. పోలీసులు గ్రామంలోకి అప్పుడే అడుగు పెట్టకుండా చూడాలి. సరైన సమయంలో వాళ్ళు వచ్చేలా మనం చెయ్యాలి అన్నాడు రాము. అయితే ఇప్పుడేం చేద్దాం? మనం ముందుగా హాస్పిటల్కి వెళ్ళాలి. విక్రమ్ గారిని కలవాలి. ఆయన స్పృహలోకి వస్తే మనకి ఇబ్బంది ఉండదు, లేకపోతే కష్టమే అన్నాడు. సరే, ఎప్పుడు వెళదాం మనం అంది. ఈరోజే మధ్యాహ్నం. అయ్యతో ఏం చెప్పాలి? చిలకమ్మని చూడటానికి వెళుతున్నానని చెప్పు. అప్పుడు నిన్నేమీ అనడు. సరే, ఇప్పుడు ఇంటికెళ్ళి అన్నం తినేసి వస్తాను అని చెప్పి వెళ్ళబోయింది. వరాలు, ఎందుకైనా మంచిది సుందరక్కతో కూడా ఓ మాట చెప్పిరా అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళిపోయింది. రాము కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం సుందరి దగ్గరకు వెళ్ళింది వరాలు. ఏంటి ఎట్టొచ్చావు? ఎట్టా ఉన్నారు అందరూ? ఈ వానికి 2 రోజులు అతలాకుతలం అయిపోయాం. గాలిదేవుడు పగబట్టినట్టు ఏం కురిసింది ఏం కురిసింది. నా పాక కూలిపోద్దనుకున్నాను. ఎట్టగొట్ట బయటపడ్డాం. సుందరి మాట్లాడుతూనే ఉంది. అక్క, జాతరకి ఎన్ననుకున్నాం. ఏదో చేయాలని ఎంత ప్రయత్నం చేశాం. చివరకు చావు తప్పి కన్ను లొట్టపోయినట్టయింది అన్నాడు సూర్యుడు. అవునక్క, మన ప్రయత్నాన్ని మనుషులు అడ్డుపడతారేమో అనుకున్నాను. కానీ దేవుడే ఆపేశాడు. ఎందుకో మరి అంది వరాలు సుందరి వేయించిన పల్లీలను ప్లేట్లో పోసి పొట్టు వలుస్తూ. అంటే ఒకటి అయ్యుంటుంది. ఇంతకన్నా బలంగా మనం సిద్ధంగా ఉండాలనేమో. మనం సిద్ధం చేసుకున్నది అమలు చేయలేమనేమో. మనం ఓడిపోకూడదనే మరో మంచి అవకాశాన్ని ఆ భగవంతుడు మనకు ఇస్తున్నాడేమో. మనం అలా ఎందుకు అనుకోకూడదు? మనతో పాటు మనకి పోలీసుల సహాయం కూడా కావాలి. అక్క, నీకో విషయం చెప్పాలి. విక్రమ్ గారని పోలీస్ ఆఫీసర్ గారు మన ఏరియాకి వస్తున్నారు. అవునా? నీకెట్టా తెలిసే అంది సుందరి రోట్లో పచ్చడి రుబ్బుతూ. అప్పుడు విశాఖపట్నం వెళ్ళాం కదా చిలకమ్మని చూడటానికని. అప్పుడు తెలుసు. మా అక్కని తీసుకురావటానికి ఆయనే నాకు సాయం చేశారు. అవును కదా, అప్పుడు చెప్పావు. ఆయన ఎవరో కొట్టారట, హాస్పిటల్లో ఉన్నారట. నేను రాము వెళ్ళి చూసొస్తాం అంది వరాలు సుందరి పెట్టిన పచ్చడి రుచి చూస్తూ. ఎప్పుడెళ్ళి ఎప్పుడొస్తావే? మీ అయ్య ఊరుకుంటాడా? అయ్యకి చిలకమ్మ ఇంటికి వెళుతున్నానని చెప్పాను. ఓ పాలి చూసేసి సాయంత్రానికి వచ్చేస్తా. నీకో మాట చెబుదామని ఇటొచ్చా అంది వెళ్లే ముందు లేస్తూ. సరే, జాగ్రత్తగా వెళ్ళు. అడవిలోకి వెళ్ళేటప్పుడు మా ఇంటికి వెళుతున్నట్టు చెప్పి వెళ్ళావు. మీ అయ్య మా ఇంటికి వచ్చి అడిగాడు. నేను మా పెద్దమ్మ ఇంటికి పంపానని ఏదో చెప్పి పొద్దుపుచ్చాను. ఇప్పుడు చిలకమ్మ వంతన్నమాట అంది సుందరి నవ్వుతూ. త్వరగా వచ్చేస్తానక్క, సూర్యుడు వెళ్ళొస్తా అని చెప్పి అక్కడి నుంచి త్వరగా నడుస్తూ రాము ఉండే చోటికి చేరుకుంది. వచ్చావా? అయ్యకి సుందరక్కకి చెప్పావా అన్నాడు. చెప్పాను. నువ్వు చిలకమ్మకి చెప్పావా? ఆలస్యమైతే మా అయ్య ఇక్కడికి వస్తాడు. అడిగితే ఏం చెబుతుందో చిలకమ్మ. అందుకే ఒక ఉపాయం ఆలోచించాను. నువ్వు మా అమ్మ కలిసి ఊళ్ళో అందరినీ పలకరించుకుంటూ మా దూరపు బంధువు సువర్చల అమ్మమ్మ ఇంటికి వెళుతున్నామని చెప్పండి. వాళ్ళిల్లు కొండకి ఆ కొసకి ఉంటుంది. మనం వచ్చేదాకా మా అమ్మ అక్కడే ఉంటుంది. మీ అయ్య వచ్చినా వీళ్ళు చెప్తారు. నువ్వేం కంగారు పడకు అన్నాడు. వరాలు, చిలకమ్మ, రాము కలిసి ఊరి వాళ్లతో మాట్లాడుకుంటూ వెళ్లారు. తల్లిని బంధువు ఇంట్లో వదిలేసి ఇద్దరూ రోడ్డు వైపు వెళ్ళి అక్కడ బస్సు ఎక్కారు. బస్సులో ఎక్కి కూర్చున్న వరాలు మనసంతా ఆలోచనలు ముసురుకున్నాయి. ఎన్నో చెయ్యాలని అనుకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. విక్రమ్ గారు సహాయం చేస్తారనుకుంటే ఇలా జరిగింది. ఆయన ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందో. బస్సు మద్దులపాలెంలో ఆగింది. ఇద్దరూ దిగి ఆటో మాట్లాడుకుని రామ్నగర్ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. విక్రమ్ కోసం అడిగారు. ఆయన ఉన్న ఫ్లోర్ నెంబర్ చెప్పారు అక్కడి రిసెప్షన్. ఇద్దరూ కలిసి 5 అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ దగ్గర ఆగారు. ఎలా ఎక్కాలో తెలియలేదు వాళ్ళకి. అక్కడే తచ్చాడుతుంటే సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు. ఏంటి ఇక్కడే తిరుగుతున్నారు అని అడిగాడు. మేము 4వ అంతస్తుకు వెళ్ళాలి అన్నారు ఇద్దరు. అయితే వెళ్ళండి. ఎలా వెళ్ళాలి? లిఫ్ట్లో వెళ్ళండి. పని చేస్తుందా? ఎలా ఎక్కాలి? ఏం నొక్కాలి? ఏంటి కొత్తగా సిటీకి వచ్చారా? రండి, నేను తీసుకువెళ్తాను అని లిఫ్ట్ కిందకి నొక్కాడు. అది రాగానే అందులోకి ఎక్కి నిలబడ్డారు. తలుపులు మూసుకోగానే భయపడి ఒకరి చేతిని ఒకరు గట్టిగా పట్టుకున్నారు. అది పైకి వెళుతుంటే వరాలు చిన్నగా అరిచింది. అతను నవ్వాడు. 4వ నెంబర్ రాగానే తలుపులు తెరుచుకోవటం చూసి వరాలు ఆశ్చర్యపోతూ చూసింది. ముగ్గురు బయటికి వచ్చాక, పేషెంట్ పేరేంటి? విక్రమ్ గారు, పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పింది వరాలు. ఏంటి, ఇన్స్పెక్టర్ గారా? ఆ మర్డర్ అటెంప్ట్ కేసా? ఆయన మీకెట్లా తెలుసు అన్నాడు. మా గ్రామం వాళ్ళకి దూరపు బంధువు చెప్పింది.
విక్రమ్ ఉన్న రూమ్ దగ్గరకు తీసుకొచ్చాడు సెక్యూరిటీ. సార్, వీళ్ళు ఇన్స్పెక్టర్ గారి కోసం వచ్చారు. సార్, వీళ్ళు ఊరి వాళ్ళట. రూమ్ బయట ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ వంక ఏగాదిగా చూశాడు. ఇప్పుడు ఎవరూ చూడటానికి వీలేదు. అసలు వీళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? పంపించేసేయి అన్నాడు. ఏమో సార్, వాళ్ళ ఊరి వాళ్ళంటేను. పదండి, సార్ చెప్పింది వినబడలేదా? నడవండి అన్నాడు గార్డ్. కాదండి, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాం. మేము వచ్చినట్టు సార్కి తెలిస్తే చాలు. ఆహా, మీరు విఐపీలన్నమాట. మీ గురించి ఆయనకి చెప్పాలా? సరే సరే, లేచాక చెబుతాంలే, వెళ్ళండి అన్నాడు. సారు ఎప్పుడు లేస్తాడండి అని అడిగింది. ఇదేంటమ్మా నువ్వు? ఆయనకి దెబ్బలు తగిలి బెడ్ మీద ఉన్నారు. ఇప్పుడంటే ఏం చెబుతాం? డాక్టర్ వస్తున్నారుగా, నువ్వే అడుగు అన్నాడు. డాక్టర్ రాగానే రూమ్ డోర్ తెరిచారు పోలీసులు. అతను లోపలికి వెళ్ళగానే డోరు మూయబోయారు. తలుపు సందులోంచి లోపలికి చూస్తూ, సారు, విక్రమ్ సారు అని పిలిచింది. అంతలో తలుపు మూసేసి, నీకేమన్నా పిచ్చా? అలా అరుస్తావు? ఇదేమన్నా మీ ఊరి సంత అనుకున్నావా అని కసిరాడు ఇన్స్పెక్టర్. సారుని ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను సారు, ఒక్కసారి చూపెట్టండి చాలు అంది. ఈ పిల్లతో పెద్ద బాధ అయిపోయింది. నీ పేరేంటి అని అడిగాడు. వరాలి బాబు అంది. అక్కడ కూర్చోండి, డాక్టర్ బయటికి రాగానే వెళ్ళి చూదురు గాని, అంతవరకు మాట్లాడకుండా కూర్చోండి అన్నాడు కానిస్టేబుల్. అట్టాగే బాబు అని కాస్త దూరంగా వెళ్ళి రూము కనబడేలా ఎదురుగా కూర్చున్నారు. ఎంతసేపైనా డాక్టర్ బయటకు రాకపోవడంతో ఇద్దరూ మళ్ళీ వెళ్ళి కానిస్టేబుల్ని అడిగారు. అతను విసుక్కుంటూ ఘర్షణ పడటంతో డాక్టర్ బయటికి వచ్చి, ఏంటి ఈ గోల, బయటికి పంపేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక్కసారి బాబుగారిని చూసి వెళ్ళిపోతామండి, ఇక ఎప్పుడు ఇక్కడ కనబడం. డాక్టర్ గారిచ్చిన ఇంజెక్షన్కి నిద్రపోతున్నారు. పేరు చెప్పి వెళ్ళి తర్వాత రండి అన్నాడు కానిస్టేబుల్. వరాలు ఆగు. వెనక నుంచి వినపడిన పిలుపుకు ఆగి తిరిగి చూసింది. విక్రమ్ తలుపు తీసుకుని బయటికి వచ్చాడు. వాళ్ళిద్దరిని లోపలికి రానియండి అని చెప్పాడు. ఇద్దరూ గదిలోకి వెళ్లారు. ఎలా ఉన్నారు బాబు అంది. బాగున్నాను. నన్ను చూడటానికి అంత దూరం నుంచి వచ్చారా? చాలా థ్యాంక్స్ అన్నాడు విక్రమ్. విక్రమ్కి ప్రాణాపాయం తప్పినందుకు ఇద్దరూ సంతోషపడ్డారు. మిమ్మల్ని ఎవరో కొట్టారంట కదా, వాళ్ళు ఎవరై ఉంటారో? మాయదారు వెధవలకి చేతులు అలా వచ్చాయో? మెటికలు విరిచింది. ఎవరో తెలీదు. నాకు మీ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసే ఈ పని చేశారు. మీరు రావటం వలన ఎవరికి నష్టమో వాళ్లే చేస్తుంటారు అన్నాడు రాము. అదే నాకు అర్థం కావట్లేదు. ఇంకా నేను రాకముందే ఎవరికి తెలిసిపోయింది? కొండ దగ్గర మన మాటలు ఎవరన్నా విన్నారంటావా? బాబు, నీతో చాలా విషయాలు చెప్పాలి. అడవిలో జరుగుతున్నది మామూలు అన్యాయాలు కాదు, దారుణాలు చేస్తున్నారు. అందుకు సాక్ష్యాలు కూడా మా దగ్గరున్నాయి. ఇవిగో ఈ ఫోటోలు చూడండి. అడవిని నరికి నాశనం చేస్తున్నారు. జంతువులను చంపేసి ఎగుమతి చేస్తున్నారు. అవి ఉండాల్సిన చోటుని ఆక్రమించేస్తున్నారు. మీరు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వస్తే అవన్నీ బయటపడతాయని మిమ్మల్ని అంతం చేయాలనుకుని ఉంటారు. నిజమే వరాలు, అక్కడ ఏదో జరుగుతుందని మాకు అనుమానం వచ్చింది. అందుకే నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్ని కలిసి మాట్లాడాను. ఆయనకు తీవ్రమైన బెదిరింపులు ఉన్నాయని, అందుకే ఏమీ చేయలేకపోతున్నానని నాతో చెప్పారు. ఇద్దరం కలిస్తే స్వార్థపరుల ఆట కట్టించి అడవిని కాపాడాలని మా ఉద్దేశం. ఎంత చల్లని మాట చెప్పారు బాబు. ఈనాళ్ళు మేం దేని గురించి పోరాడుతున్నామో అది నెరవేరబోతుంది. మీలాంటి మంచి ఆఫీసర్ల వల్ల మాలాంటి గిరిజనులకు ఎంతో మేలు కలుగుతుంది. తమరు ఎప్పుడు వస్తారు బాబు? 2 రోజుల్లో పోలీస్ ఫోర్స్ తీసుకుని అడవిని రౌండప్ చేస్తాం. ఒక్కడు కూడా తప్పించుకోకుండా వలవేసి పడతాం అన్నాడు విక్రమ్. మా కళ్ళ ముందు జరుగుతున్న దారుణాన్ని చూడలేక, చూస్తూ ఉండలేక ఇన్నాళ్ళు సతమతమయ్యాము. మీరు వస్తే మాకు ప్రాణం వస్తుంది. మా గ్రామం వాళ్ళ సహాయం కూడా మీకుంటుంది అన్నాడు రాము. మీలా బాధ్యతగా నడుచుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఇక మీరు వెళ్ళండి. ఈ విషయం ఎవరితో చెప్పకండి అన్నాడు విక్రమ్. ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇద్దరూ తిరుగు ప్రయాణం అయ్యారు. బస్సులో వరాలు అంది. రాము, ఇదంతా చేసింది నా తమ్ముడే అంటావా? ఎందుకంటే విక్రమ్ గారు నేను మాట్లాడుకుంటుంటే చెట్ల వెనకాల నా తమ్ముడు ఉండటం చూశాను. ఎంత పెద్ద తప్పు చేశాడు వాడు. వాడిని ఇందులోంచి తప్పించి మళ్ళీ మనలో కలుపుకోవాలని ప్రయత్నిస్తుంటే వాడు ఇంకా తప్పుల్లో కూరుకుపోతున్నాడు. వరాలు బాధపడుతుంటే రాము ఓదార్చాడు. మా నూరి జాతర ఎల్లుండి జరుగుతుందని సర్పంచ్ గారు చెప్పారు. ఆ రోజు మనం అనుకున్నట్టుగా మన ఊరి కుర్రాళ్ళని పట్టుకుని దాచేయాలి. తిరిగి అడవిలోకి పోకుండా అడ్డుకట్ట వేయాలి. అలా చేయగలిగామంటే చాలు. పోలీసులు, ఫారెస్ట్ వాళ్ళు అడవిలోకి పోలీసు బలగాలతో వచ్చి అక్రమ కలప రవాణాదారుల్ని అరెస్టు చేస్తారు. జంతుహింస చేస్తున్న వాళ్ళని పట్టుకుంటారు. నేను బ్లూ క్రాస్ సంస్థ వాళ్ళతో కూడా మాట్లాడాను.
జంతుహింసకు వ్యతిరేకంగా వాళ్ళ సంస్థ తరపున ఏర్పడిన బృంద సభ్యులందరితో కలిసి ఆ రోజే వస్తారట. పోలీసులతో పాటు మీడియాని కూడా తీసుకొస్తారట. ఇవన్నీ జరగటానికి 2 రోజులు సమయం ఉంది. ఈలోగా మన కుర్రాళ్ళని వంగదీసి బుద్ధి చెప్పాలి. అలా మాట్లాడుకుంటూ ఉండగానే బస్సు ఆగింది. దిగి నడుచుకుంటూ గ్రామ పొలిమేర దగ్గర నిలబడ్డారు. వరాలు, 2 రోజుల మనం అనుకున్నది చేసేయాలి. మన వాళ్ళందరినీ పిలువు. ఒకసారి మళ్ళీ మాట్లాడుకుని జాతరకి సిద్ధంగా ఉందాం. నేను కొద్దిసేపట్లో వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు రాము. వరాలు ఇంటికి వెళ్ళాక అందరిళ్లకు వెళ్ళి ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళని ఎలా పిలుచుకురావాలా అని ఆలోచించింది. ఒక ఆలోచన తట్టింది. కుంకుమ పొట్లం తీసుకుని ముందుగా లక్ష్మి ఇంటికి వెళ్ళగానే ఆమె భర్త ఎదురుపడ్డాడు. ఏంటి వరాలు, ఎట్టొచ్చావు అన్నాడు. జాతరకి రమ్మని పిలిచేందుకు వచ్చాను అంది. అట్టగా, మీ పిన్ని లోపలుంది పో అన్నాడు. వరాలు లోపలికొచ్చి లక్ష్మికి బొట్టు పెట్టి మా ఇంటికి రా మాట్లాడాలి అని రహస్యంగా చెప్పి వెళ్ళిపోయింది. అందరి ఇళ్లకు వెళ్ళి చెప్పి ఇంటికి వచ్చేసరికి రాము వచ్చాడు. చిలకమ్మని, సుందరిని, సూర్యుడిని కూడా తీసుకొచ్చాడు. కొద్దిసేపటికి ఒక్కరొక్కరే వచ్చారు. తలుపులు మూసి జాతరలో ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో మళ్ళీ వివరంగా మాట్లాడుకున్నారు. ఈసారైనా మనల్ని భగవంతుడు దయ చూపిస్తే మన పిల్లల్ని చెడ్డదారిలోంచి తప్పించగలం. అందరూ ఈ 2 రోజులు అదే ఆలోచనలో ఉండాలి. జాగ్రత్తగా అమలు చేయాలి అంది లక్ష్మి. అందుకు అందరూ సరే అన్నారు. గ్రామంలో జాతర పనులు మొదలయ్యాయి. పులివేషాలు, తప్పెటగుళ్ళు, తోలుబొమ్మలు, వీధి భాగవతాల వాళ్ళు అందరూ జాతరకి సిద్ధమయ్యారు. ఆడపడుచులు ఘటాలు సిద్ధం చేసుకుని గుమ్మాలని పూలు, పసుపు కుంకాలతో అలంకరించుకున్నారు. ఆ రోజు రానే వచ్చింది. అందరూ గుట్ట దగ్గరకు చేరుకున్నారు. పొరుగు గ్రామాల వాళ్ళు కూడా వచ్చారు. రాములమ్మ అందంగా ముస్తాబై వచ్చి చెట్టు దగ్గర నిలబడింది. ఆమె వెనకాల సూర్యుడు. ముందు అనుకున్నట్టే అందరూ తమ స్థానాల్లో నిలబడ్డారు. డప్పులు, డోలు పెద్దగా మోగుతున్నాయి. ఘటం తీసుకున్న ఆడవాళ్ల వెనక నృత్యాలు చేస్తూ గ్రామంలోని మగవాళ్లు వస్తున్నారు. బూరాలు ఊదేవాళ్ళు, గంటలు మోగించే బైరాగులు, అస్సరబ శరబ అంటూ ఊగే గణాచారులతో గుట్ట పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. అప్పుడే కనిపించాడు చిన్ను. రాములమ్మ పక్కకి వెళ్ళి నిలబడ్డాడు. రాములమ్మ అతన్ని చూసి నవ్వుతూ చేయి పట్టుకుని మెల్లగా పక్కకు తీసుకెళ్ళింది. అప్పుడే లక్ష్మీ తండ్రి చెట్టు కింద కూలబడటంతో తాతయ్య అంటూ వచ్చాడు లక్ష్మీ కొడుకు. అక్కడే ఉన్న రాము అతన్ని తీసుకుని మెల్లిగా సుందరి ఇంటి వైపుకు నడిచాడు. పారిపోయిన కుర్రవాళ్ళందరూ వాళ్ళకు తెలియకుండానే వీళ్లు పన్నిన వలలకు చిక్కారు. సుందరి ఇంట్లో ఓ గదిలో చేతులు కాళ్ళు కట్టిపడేశారు. రాము తన గ్రామంలోని యువకులను ఆ ఇంటి చుట్టూ కాపలా పెట్టాడు. జాతర అట్టహాసంగా జరిగింది. అడవిలో అన్నలు జాతరకు రాకుండా అక్కడికే భోజనాలు సర్ది పంపమన్నారు. గ్రామస్తులు వాళ్ళు చెప్పినట్టే అడవిలో భోజనాలు బుట్టలు పెట్టి వచ్చారు. రాత్రి వరకు సంబరాలు జరిగాయి. ఒక రాత్రి వేళకు అంతా సద్దుమణిగింది. గ్రామంలో నిశ్శబ్దం. సుందరి ఇంటికి చేరుకున్నారు మగపిల్లల తల్లులు. వరాలు, రాము కూడా అక్కడికి వచ్చారు. పిల్లల దగ్గరకు వెళ్ళిన తల్లులు వాళ్ళని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. తప్పుదోవలో వెళుతున్న మీకు ఇప్పుడు పడిన శిక్ష చిన్నదే. మీరు ఇంకా ఆ దారినే ఎంచుకుంటే పోలీస్ స్టేషన్లో ఇలా కాళ్ళు చేతులు కట్టేసి కర్రలతో చితకబాత్తారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఊరికి పనికొచ్చే పనులు చేయండి అంది వరాలు. మా మాట వినండి. ఇంతమంది మనుషులు మీ మంచి కోసం ఎంత కష్టపడ్డారో తెలుసా మీకు? ఎందుకంటే మనమంతా ఒకటేనని, ఒకే కుటుంబంగా ఉండాలని. ఏ ఇంటికి కష్టం వచ్చినా అది అందరికీ వచ్చినట్టని అనుకున్నారు. అందుకే కలిసికట్టుగా పనిచేశారు. అది అర్థం చేసుకుని ఇకనైనా మారండి. నిజాయితీగా ఉండే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పాడు రాము. ఒరేయ్ ఎదవల్లారా, మీ తాగుబోతు అయ్యలు ఏనాడైనా మిమ్మల్ని పట్టించుకున్నారా? మీ అమ్మలకి కడుపు నిండా ఇంత అన్నం పెట్టారా? దాని గురించి ఆలోచించకుండా అడవిలో చీరి ఎవడికి ఊడిగం చేస్తున్నారా మీరు? దొంగ మొకాల్లారా, ఈ వీధి నిండా సారాయి దుకాణాలే. ఒరే అబ్బుగా, మీ వరాల కంటే అంత ప్రేమన్నోడివి చాటుగా చూడటం కాదురా. అది ఈ వీధిలోకి వస్తే చండాలంగా మాట్లాడిన తాగుబోతు మక్కెలు ఇరగదన్నాలి. దగ్గరుండి దాన్ని పెళ్లి చేయాలి. లచ్చనంగా దాన్ని అత్తారింటికి పంపాలి. అది నువ్వు చేయాల్సింది. ఒకరికి అన్నగాను తమ్ముడుగాను ఉన్న మీరందరూ ఎదవలైతే వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్టా అవుతాయిరా? ముందు మీ ఇంటిని ఉద్ధరించుకోండి. సుందరి అందరినీ తనదైన భాషలో తిట్టి చెప్పింది. తమ్ముడు, మన ఇల్లు ఒకప్పుడు పాడైపోయింది. అందరం ఎవరికి వాళ్ళం అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఒకటయ్యాము. గౌరవంగా ఉంటున్నాం. నువ్వు కూడా మాతో ఉండి నానమ్మకి, అయ్యకి మంచి పేరు తీసుకొస్తానని మాటయ్యి అంది వరాలు.
అబ్బు అక్కని పట్టుకుని ఏడుస్తూ, అక్క, రోజు అడవికి వెళ్ళి కూర్చునేటప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు మాకు రోజు తిరుగుబాటు గురించి చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ మాటలు మా మనసులో నాటుకున్నాయి. అందుకే వాళ్ళేం చెబితే అది చేశాం. తర్వాత అది తప్పని తెలిసినా వాళ్ళ నుంచి ఎలా బయటపడాలో తెలియక అక్కడే ఉండిపోయాం. ఇక ఎప్పుడు అడవికి వెళ్ళము అన్నాడు అబ్బు. నువ్వు వెళ్ళినా అక్కడ ఎవరు ఉండరులే. ఇదిగో చూడండి, మీ నాయకుడిలో మార్పొచ్చింది. మీరు మారండి. మంచి కోసం ఒకటవ్వండి. ఈ గ్రామంలో అక్రమ సారాయి దుకాణాలు లేకుండా చేద్దాం. ఏమంటారు అంది సుందరి. అందరూ సరేనన్నారు. కట్లు విప్పి తమ పిల్లల్ని అక్కున చేర్చుకున్నారంతా. అందరూ కలిసి అక్కడి నుంచి నేరుగా సారాయి దుకాణాల దగ్గరకు వెళ్లారు. కర్రలతో సారా కుండల్ని పగలగొట్టి పాకల్ని కూల్చేశారు. వీళ్ళకి భయపడి దుకాణదారులు అక్కడి నుంచి పారిపోయారు. గ్రామంలోకి చాలా కార్లు, బస్సులు వచ్చి ఆగాయి. అందులోంచి మీడియా వాళ్ళు, బ్లూ క్రాస్ సంస్థ సభ్యులు దిగారు. గ్రామస్తుల్ని తోడు తీసుకుని అడవిలోకి వెళ్లారు. అప్పటికే పోలీసులు అడవి చుట్టూ మోహరించారు. అక్రమ కలప రవాణా చేస్తున్న ముఠాని, అందుకు సహకరిస్తున్న టింబర్ డిపో యజమాని పరమేశాన్ని పోలీసులు అరెస్టు చేశారు. గోవులను చంపి ఎగుమతి చేస్తున్న చోటికి చేరుకున్న మీడియా ఇంటి తాళాలు బద్దలు కొట్టి అక్కడ జరుగుతున్న గోవధికి సంబంధించిన సమాచారాన్ని టీవీలలో ప్రసారం చేసి అంతా బట్టబయలు చేసింది. దానికి దూరంగా ఉన్న కబేలాలు సీజ్ చేసి అక్కడ బంధించబడిన గోవుల్ని రక్షించారు పోలీసులు. అడవిని అడ్డాగా చేసుకున్న అక్రమార్కులందరి చేతులకి సంఖ్యలు వేసి తీసుకెళ్లారు. బ్లూ క్రాస్ వాళ్ళు అక్కడ ఉన్న గోవుల్ని తమ రక్షణలోకి తీసుకున్నారు. అందరూ కలిసి ఒకేసారి విరుచుకుపడతారని ఊహించలేదు. అందుకే అందరూ సులభంగా దొరికిపోయారు. ఆ అడవి ప్రాంతం గురించిన సమాచారాన్ని ప్రపంచమంతా చూసింది. అడవికి పోలీసుల గస్తీ ఏర్పాటయ్యింది. గ్రామంలో ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చింది మా విక్రమ్. అతను ఎంతో ధైర్యవంతుడు. ఎంతో కాలంగా అడవిని పట్టి పీడించి పిప్పి చేస్తున్న దుర్మార్గుల ఆట కట్టించాడు మావాడు అని సర్పంచి ఒక సభ పెట్టి అందులో అందరికీ చెప్పాడు. గ్రామస్తులు విక్రమ్ని పొగుడుతూ చప్పట్లు కొట్టారు. ఇందులో నా గొప్పేం లేదు. గ్రామాన్ని తన సొంత ఇంటిలా భావించి బాగు చేసుకోవాలని పోరాడిన వ్యక్తి మన రంగన్న. అతని స్నేహితుడితో కలిసి నా దగ్గరకు చాలాసార్లు వచ్చాడు. ఎన్నో రకాలుగా చర్చించి దోషులు తప్పించుకోకుండా వ్యూహం చెప్పాడు. అతని మీద ఎన్నో దాడులు జరిగాయి. అవన్నీ తట్టుకున్నాడు. అడవిలో దాచిన జంతు మాంసాన్ని పీతలవాగు పక్కనే ఒక మార్గం వేసి లారీలలో ఆముదాల వలస నుంచి ఒరిస్సాకి తరలిస్తున్నారని మాతో చెప్పాడు. ఆ దారికి వచ్చేలా మరో మార్గాన్ని తవ్వాడు. దానికి చాలా రోజులు పట్టింది. అది పూర్తయ్యేదాకా వేచి చూశాం. దానివల్ల మా పని తేలికైంది. ఆ దారి ఉందని ఎవరికీ తెలియకపోవటం వల్ల వాళ్ళు తేలిక పట్టుబడ్డారు. అందుకే మనమందరం రంగన్నని అభినందించాలి అన్నాడు విక్రమ్. వారాలు తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ అమ్మ బాపమ్మ దారిలోనే నువ్వు ఊరికి ఉపకారం చేశావయ్యా అంది అయ్య వంక అభిమానంగా చూస్తూ. వరాలు, నువ్వు మీ అయ్యలాగే ఊరు బాగుండాలని చేసిన ప్రయత్నాలన్నీ నాకు తెలుసు. ఊరికి మంచి చేయాలనే ఆలోచన ఉన్న రాము నీకు తోడుగా ఉండటాన్ని మొన్న నేను గుర్తించాను. ఇద్దరూ కలిస్తే ఈ ఊరు బాగుపడుతుంది అన్నాడు విక్రమ్. రాము, వరాలు సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటూ చేతులు కలిపారు. సమాప్తం.